కెనడాలో బట్టలు మార్చినంత ఈజీగా కార్లు మారుస్తారండి ఇట్లాంటివి. ఇక్కడ ఏంటంటే లైక్ 10 years old మర్సిడీస్, 10 years old జాగ్యుఆర్, లేదంటే బిఎండబ్ల్యూస్, నెక్స్ట్ స్పోర్ట్స్ మోడల్స్ కానీ, క్రైజ్లర్ కానీ, సో డిఫరెంట్ అసలు మినీ కూపర్ కానీ చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయండి మీకు ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడానికి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెనడా పేజెస్. సో వీ కేమ్ మేము ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాం ఇవాళ. కెనడాలో కార్ కొనాలంటే అసలు ఏంటి స్టెప్స్ ఏంటి, సో ఇక్కడ బయింగ్ ప్రాసెస్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ కార్స్ యూజువల్గా ప్రిఫర్ చేస్తారు, ఇక్కడ మార్కెట్ ఎలా ఉంది, సో లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఐఎమ్ గోనా టాక్ టుడే. సో నేను రీసెంట్గా నేను కార్ తీసుకున్నాను నేను. సో ఈ సబ్జెక్ట్ మీద ఆల్మోస్ట్ ఒక కైండ్ ఆఫ్ పిహెచ్డి చేశాను అనమాట. So I hope this video is gonna shed a lot of genuine information for the new immigrants who are planning to buy a car in Canada. So ఇంకా ఆలస్యం ఎందుకండి, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఇక్కడికి వచ్చి ఒక కార్ కొనాలి అంటే ఎప్పుడు కూడా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి న్యూ కార్. సో న్యూ కార్స్ ఆబ్వియస్లీ యూ గో టు ఏ షోరూమ్ అండ్ యూ బై దట్, నో సెకండ్ థాట్ యాక్చువల్లీ. సో మీరు కొత్త కార్ కావాలి, ఆ కొత్త ఫీల్ నేను ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో దే స్పెండ్ ఆన్ దట్ బేసికలీ. సో బట్ నేను ఈవేళ యూస్డ్ కార్స్ ఎలా కొనాలి అనేది నేను చెప్తాను. ఎందుకంటే బయింగ్ ఏ న్యూ కార్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ యూ జస్ట్ గో టు ఏ డీలర్షిప్ అండ్ గెట్ థింగ్స్ వర్క్డ్ అవుట్ కదా. సో బేసికల్గా ఇంట్రెస్ట్ రేట్స్ అవి చూసుకుంటారు, ఫినాన్స్కి వెళ్తున్నారా లేదంటే బైఅవుట్ చేస్తున్నారా. సో యూ హ్యావ్ యువర్ ఓన్ ఆప్షన్స్ వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ యువర్ న్యూ కార్. సో మన టర్మ్స్ అండ్ కండిషన్స్ పెద్దగా ఏమి ఉండవు. సో వీ హ్యాడ్ టు అబైడ్ టు ది డీలర్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఒక కొత్త కార్ కొన్నాము అంటే వన్స్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది షోరూమ్ ఇమీడియట్గా అది ఒక 20% డిప్రిషియేట్ అయిపోతుంది. అది 15 to 20% మినిమం మీరు చూస్తే. సో ఆబ్వియస్లీ న్యూ కార్స్ విత్ లెస్ మైలేజ్ తీసుకోవడం కన్నా ఒక 2 years old 3 years old కార్ కనుక మీరు తీసుకున్నట్టయితే మీకు అరౌండ్ 15-20% తక్కువకి వస్తుంది మీకు కారు. ఇంకోటి యూ ఆల్సో హ్యావ్ ఆల్ ది సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఎవ్రీథింగ్ కవర్డ్. సో నా పర్సనల్ ఫీలింగ్ ఈజ్ ఆల్వేస్ లైక్ గో విత్ ఎ యూస్డ్ కార్ వన్స్ యూ హిట్ ఏ కంట్రీ లైక్ కెనడా. సో there is no point in investing a lot on new cars అండి. మీకు ఇక్కడికి వచ్చి డ్రైవింగ్ కంఫర్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు 4-5 కార్స్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఏ బ్రాండ్ న్యూ కార్ అండ్ కీప్ ఇట్ ఫర్ ఏ లైఫ్ టైమ్, దట్స్ రియల్లీ గుడ్. సో ఇక్కడ ఏంటంటే కెనడాలో బట్టలు మార్చినంత ఈజీగా కార్లు మారుస్తారండి. అసలు ఎంత డైనమిక్గా ఉంటుందంటే కార్ బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ అనేది. అసలు ఒకళ్ళు ఒక కార్ కొంటారు, 2 ఏళ్ళు వాడతారు, 2 ఏళ్ళు కూడా వాడరు, కొంతమంది 6 monthsలో కూడా చేంజ్ చేసే వాళ్ళు ఉంటారు అసలు కార్స్. సో దిస్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఇక్కడ నెక్స్ట్ మీకు ఇక్కడ చాలా మల్టిపుల్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కార్స్ మీకు దొరుకుతాయి. మీరు ఇక్కడ కెనడాలో మెర్సిడీస్ మీరు ఎఫోర్డ్ చేయగలరు, బిఎండబ్ల్యూ ఎఫోర్డ్ చేయగలరు, ఆడీ ఎఫోర్డ్ చేయగలరు. సో దీస్ ఆర్ అట్లీస్ట్ మీరు యూస్డ్ కార్స్ అన్నీ కూడా మీరు చాలా వెరీ మార్జినల్ అండ్ రీజనబుల్ ప్రైస్ రేంజ్లో మీరు ఎఫోర్డ్ చేయగలుగుతారు మీరు. ఇక్కడ ఏంటంటే మీకు అమెరికన్ కార్స్ ఉంటాయి, జర్మన్ కార్స్ ఉంటాయి, రష్యన్ కార్స్ ఉంటాయి, నెక్స్ట్ ఈవెన్ జపనీస్ కార్స్ ఉంటాయి, సో కొరియన్ కార్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ యూ హ్యావ్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ మార్కెట్. ఇక్కడ మార్కెట్ని క్యాప్చర్ చేసిన బ్రాండ్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇక్కడ టొయోటాకి మార్కెట్ షేర్ చాలా ఎక్కువ అండి. ఫస్ట్ టొయోటా, దాని తర్వాత వచ్చి మాజ్డా, చాలామంది మాజ్డా కొంటారు. అండ్ ఇంకా నెక్స్ట్ మార్కెట్ షేర్ బాగా క్యాప్చర్ చేసిన సెగ్మెంట్ హ్యూండాయ్ అనమాట. సో కానీ ప్రాబ్లం ఏంటంటే మోర్ దాన్ 200,000 కిలోమీటర్స్ అంటే 2 lakh kilometers దాటిన తర్వాత మిగతా కార్స్కి ఇంజిన్ ప్రాబ్లమ్స్ వస్తాయని అంటూ ఉంటారు, ఫోర్డ్ కానీ హ్యూండాయ్ కానీ ఇవన్నీ. సో ఇక్కడ ఏంటంటే ఒక కార్ తీసుకుంటే మినిమం మీరు ఒక 500,000 kilometers వరకు మీరు కళ్ళు మూసుకుని తిరిగే వెహికల్ ఏది అంటే టొయోటా అని చెప్తారు. ఎందుకంటే టొయోటాకి ఒక ఇది ఉంది, లైక్ యూ బై ఏ టొయోటా అండ్ యూ కీప్ ఇట్ ఫర్ ఏ లైఫ్ టైమ్ అని అంటారు. మెయింటెనెన్స్ చాలా తక్కువ. నెక్స్ట్ మీరు ఒకసారి బై చేసిన తర్వాత యూ డోంట్ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ అగైన్. సో బేసికలీ ఇట్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అనమాట. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్లాన్స్ ఆఫ్ చేంజింగ్ ఇట్ ఎవ్రీ నౌ అండ్ దెన్. సో చాలామంది టొయోటాతో మంచి మోడల్ తీసుకుని బ్రాండ్ న్యూ అంటే క్లోజ్ టు బ్రాండ్ న్యూ మోడల్ కానీ యూజ్డ్ ఇన్వెంటరీలో వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, సో తీసుకుని వాళ్ళు ఇంకా సెటిల్ అయిపోతారు. ఆల్మోస్ట్ దే జస్ట్ ట్రీట్ దిస్ కార్ యాజ్ ఎ ఫ్యామిలీ. బట్ డైనమిక్ ఎన్వైరన్మెంట్లో మార్చాలి అంటే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ నేను ఎక్స్పెరిమెంట్ చేయాలి అనే ప్యాషన్ చాలామందికి ఉంటుంది. సో స్పెషల్లీ అబ్బాయిలకి చూస్తే అసలు కార్స్ మీద చాలా మోజులు ఉంటాయి. లైక్ ఇండియాలో ఇవన్నీ మనం యూజ్డ్ ఇన్వెంటరీ కూడా మనం అంత ఈజీగా యాక్సెస్ చేయలేము. మనము చేయాలనుకున్నా చాలా కాస్ట్లీ ఉంటాయి మర్సిడీస్ లాంటివి. ఇక్కడ ఏంటంటే లైక్ 10 years old మర్సిడీస్, 10 years old జాగ్యుఆర్,
లేదంటే బిఎండబ్ల్యూస్, నెక్స్ట్ స్పోర్ట్స్ మోడల్స్ కానీ, క్రైజ్లర్ కానీ, సో డిఫరెంట్ అసలు మినీ కూపర్ కానీ చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయండి మీకు ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడానికి. సో ఏంటంటే లైక్ ఇక్కడ మేమైతే పోర్ష్ కార్స్ కూడా చూస్తూ ఉంటాము రోడ్స్ మీద. అక్కడ ఇంకా టెస్లా అయితే ఇంక చెప్పక్కర్లేదు, కుప్పలు తెప్పలుగా తిరుగుతూ ఉంటాయి రోడ్లన్నీ. సో మీరు ఫిల్టర్ డౌన్ చేసుకోవాలండి, లైక్ ఏ కార్ తీసుకుందాం అనుకుంటున్నారు ఫస్ట్, అది యూజ్డా న్యూవా, దాని తర్వాత ప్రైస్ రేంజ్ ఎంత మీది, సో మీకు ఎలాంటి సేఫ్టీ ఫీచర్స్ కావాలి, ఎలాంటి లగ్జరీ ఫీచర్స్ కావాలి అనేది మీరు జోల్ డౌన్ చేసుకోవాలి. సో నేను లగ్జరీ ఫీచర్స్ వచ్చేటప్పటికి సన్ రూఫ్ ఉంటాయి, కొన్ని అడిషనల్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. సో ఇట్ మైట్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇక్కడ ఎవ్రీ కార్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ సేఫ్టీ, కానీ మీరు మరీ 10 years old 15 years old కార్స్కి వెళ్ళే కొద్ది కొంచెం సేఫ్టీ ఫీచర్స్ మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఒంటారియో లాంటి ప్రొవిన్స్లో మీరు హైవేస్ మీరు డ్రైవ్ చేస్తున్నారు అంటే ఐ వుడ్ స్టిల్ అడ్వైజ్ యూ టు గో ఫర్ ఏ కార్ లెస్ దాన్ 5 years old. ఎందుకంటే మీరు టూ మచ్ ఓల్డ్ కార్స్కి వెళ్ళినా సరే యూ కాంప్రమైజ్ ఆన్ యువర్ సేఫ్టీ. సో సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి కెనడాలో ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ డ్రైవింగ్ కూడా చాలా అగ్రెసివ్గా ఉంటుంది హైవేస్ మీదకి అక్కడికి మూవ్ అయినప్పుడు. సో ఇట్స్ 100-120 స్పీడ్లో క్రాషెస్ అవుతూ ఉంటాయి. అందుకనే చాలా సేఫ్ వెహికల్స్ తీసుకోవడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో నా పర్సనల్ సజెషన్ వచ్చి డోంట్ గో ఫర్ వెహికల్స్ లైక్ మోర్ దాన్ 10 years, 8 నాకు తెలిసి అప్ టు 7-8 years వరకు ఓకే. అంతకన్నా ఓల్డ్ వర్షన్కి వెళ్తే దట్ మైట్ బి రియల్ కన్సర్న్. మనం టూ మచ్ అంటే వీ నీడ్ టు పుట్ ఇన్ ఏ రియల్ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బిఫోర్ వీ యాక్చువల్లీ గో అబౌట్ బయింగ్ దట్ వెహికల్ అనమాట. సో ఇది ఎంత ప్రైస్ రేంజ్ మీరు డిసైడ్ అయిన తర్వాత, సపోజ్ నేను $15,000 వరకు నేను ఎఫోర్డ్ చేయగలను అనుకున్నారనుకోండి, ఇంకా దాంట్లో మీరు డిఫరెంట్ ఆప్షన్స్ యూ విల్ హ్యావ్ టు ఎక్కడ తీసుకోవాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సో డిఫరెంట్ బయింగ్ ఆప్షన్స్ ఉన్నాయండి. వన్ థింగ్ ఏంటంటే ప్రైవేట్ సేల్. సో ప్రైవేట్ సేల్ అంటే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో చాలామంది కార్స్ అడ్వర్టైజ్ చేస్తారు, కొంతమంది అక్కడ కొంటారు. లేదు అంటే మీకు ఆటో ట్రేడర్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆటో ట్రేడర్లో ఏంటంటే మీకు చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఒక పర్టికులర్ మోడల్ ఆఫ్ కార్, ఆ పర్టికులర్ బ్రాండ్, సో అండ్ సో ఇయర్ మీరు ఇన్పుట్ చేస్తే దాని ప్రైస్ వాల్యూ, మీకు యావరేజ్ ప్రైస్ వాల్యూ ఏంటి అనేది తెలిసిపోతుంది. సో వాడు చాలా స్టాటిస్టిక్స్ ఇస్తాడు యావరేజ్ ప్రైస్ వాల్యూ. ఇప్పుడు ఎవరైనా ప్రైవేట్ సేల్లో పెట్టారనుకోండి ఆటో ట్రేడర్లో, సో అది ఈజ్ ఇట్ మోర్ దాన్ ది యావరేజ్ వాల్యూ ఆర్ లెస్ దాన్ ది యావరేజ్ వాల్యూ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంపార్టెంట్లీ కిలోమీటర్స్ అండి, ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మోర్ దాన్ 1 lakh అంటే మోర్ దాన్ 100,000 kilometers తిరిగిన వెహికల్స్ ఆబ్వియస్లీ ప్రైస్ డిప్రిషియేట్ అయిపోతాయి. సో అండర్ 100,000 ఉన్న కార్స్, కిలోమీటర్స్ ఉన్న కార్స్ ఏవైతే ఉన్నాయో దానికి మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. యూ మైట్ హ్యావ్ టు ఎండ్ అప్ పేయింగ్ లిటిల్ మోర్. సో అది కిలోమీటర్స్ రియల్లీ ప్లే ఏ మేజర్ రోల్. సో హార్డ్లీ 1 year 2 years ముందు కొన్న కార్ అయినా సరే ఒక 2 లక్షల కిలోమీటర్లు తిరిగేశారనుకోండి, ఆబ్వియస్లీ దాని డెప్రిషియేషన్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా. సో ఈ ప్రైవేట్ సేల్లో వచ్చేటప్పటికి డిఫరెంట్ వేస్ ఆఫ్ పర్చేసింగ్ ఇన్ ప్రైవేట్ సేల్. లైక్ మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు, లేదంటే చాలామంది గ్రూప్స్లో అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. వాట్సాప్ గ్రూప్స్లో నేను ఇలాగా రీలొకేట్ అయిపోతున్నాను, మూవ్ అవుట్ అయిపోతున్నాను. ఫేస్బుక్ గ్రూప్స్ కూడా ఉంటాయి మీకు. ఇలా మూవ్ అవుట్ అయిపోతున్నాను, నా కారు ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగింది, ఇంత ప్రైస్ రేంజ్ అని చెప్పి నెగోషియేట్ చేసుకుని మీరు మాట్లాడుకుని, కండిషన్ అంతా బాగుండి మీరు మెకానిక్ చెక్ చేయించుకుని యూ కెన్ జస్ట్ గో గ్రాబ్ ఇట్. అండ్ దాని తర్వాత మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వాళ్ళతో చేసుకుంటారు. మీరు ప్రైవేట్ సేల్ అంటే యూజువల్గా అలా ఉంటుంది. సో ప్రైవేట్ సేల్లో మీకు ఒకటి కిజిజీలో మీకు అడ్వర్టైజ్ చేస్తారు, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో అడ్వర్టైజ్ చేస్తారు, నెక్స్ట్ ఆటో ట్రేడర్ వెబ్సైట్లో మీకు అడ్వర్టైజ్ చేస్తారు, నెక్స్ట్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఫారమ్స్, కొంతమంది ఫారమ్స్లో కూడా పెడతారు, లేదంటే గ్రూప్స్లో, యూజువల్గా మీరు ఎక్కువ గ్రూప్స్లో చూస్తారు మీరు. ఇవన్నీ ప్రైవేట్ సేల్ ఆప్షన్స్ అనమాట ఇవి. కానీ సో ఇలాగ చీట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. కొంతమంది స్పీడోమీటర్స్ ట్వీక్ చేస్తూ ఉంటారు. సో ఆల్దో ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ లీగల్. ఇలాంటివి మనం ట్రాక్ కూడా చేయలేము. కొంచెం మరీ ఓల్డ్ వెహికల్స్ అనుకోండి, అవన్నీ కూడా మీకు డిజిటల్ స్పీడోమీటర్స్ ఉండవు కదా. సో మాన్యువల్ మోడ్లో ఉన్నవన్నీ ఏవి కూడా వాళ్ళు ట్వీక్ చేస్తే వీ కాంట్ ఈవెన్ ఫిగర్ ఇట్ అవుట్. దానికి తోడు ఏంటంటే ఇట్స్ అది ఆథెంటిక్గా కాదా, జెన్యూనా కాదా అనేది చెక్ చేయడం కూడా ప్రైవేట్ సేల్లో చాలా టఫ్. ఎందుకంటే వాళ్ళు సర్వీసింగ్ యూజువల్గా షోరూమ్స్కి ఇవ్వరు. వాళ్ళు ఏం చేస్తారంటే మెకానిక్స్కి, లోకల్ మెకానిక్స్కి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో లోపల ఏ పార్ట్స్ చేంజ్ చేశారు, ఏమైనా నిజంగా అది యాక్సిడెంట్ వెహికలా కాదా, ఇవన్నీ తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది బేసికల్గా. సో ప్రైవేట్ సేల్స్ ఎప్పుడు రిస్క్ ఉంటుందండి. మీకు మంచి కార్ దొరికింది ప్రైవేట్ సేల్లో అంటే అబ్సల్యూట్లీ మీ లక్ అని చెప్పచ్చు అది యాక్చువల్లీ. సో నేను ఐ డోంట్ కంప్లీట్లీ డినై, అంటే నేను కండెమ్ చేయను, వెళ్ళొద్దు అని చెప్పను.
మంచి కార్స్ కూడా దొరుకుతాయి కొన్నిసార్లు డిస్ట్రెస్ సేల్లో అమ్మేస్తూ ఉంటారు. ఇప్పుడు కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది కార్ వాడడం మానేశారు కదా, సో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ 2 కార్స్ ఉన్న వాళ్ళు ఒక కార్ అమ్మేసుకోవడాలు ఇలాంటివి చాలా చేశారు. అలాంటప్పుడు మంచి డీల్స్ దొరికిన వాళ్ళు కూడా ఉన్నారు బేసికల్గా. సో అందరూ చీట్ చేస్తాం లేదు, బట్ యూనో దే స్టిల్ ఛాన్సెస్. మీరు ఆ పర్సంటేజ్లో మీరు చీటెడ్ పాపులేషన్లో పడితే ఇంకా దట్స్ కైండ్ ఆఫ్ ఎన్ యూనో అన్లక్కీ ఫ్యాక్టర్ అని చెప్పాలి. సో అందుకనే ఫస్ట్ టైం కార్ కొంటున్నప్పుడు మంచి కార్ కొనడం చాలా ఇంపార్టెంట్ కదా. సో అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే, నాకు ఈ తలకాయ నొప్పులు వద్దురా బాబు అనుకుంటే డీలర్షిప్కి వెళ్ళిపోతారు చాలామంది. డీలర్ దగ్గరికి వెళ్తారు, యూజ్డ్ కార్స్ ఇన్వెంటరీ ఉంటుంది డీలర్షిప్ దగ్గర, న్యూ కార్ అండ్ యూజ్డ్ కార్ ఇన్వెంటరీ అన్నీ ఉంటాయి. దగ్గరలో ఉన్న డీలర్స్ని చూసుకుంటారు. సో ఇప్పుడు నేను టొయోటా కార్ కొనాలి అంటే టొయోటా డీలర్షిప్కే వెళ్ళాల్సిన నెసిటీ లేదు. ఫోర్డ్ డీలర్షిప్లో కూడా టొయోటా వెహికల్స్ అమ్మచ్చు, మాజ్డా డీలర్షిప్లో కూడా టొయోటా వెహికల్స్ అమ్మచ్చు. సో వాళ్ళకి అంటే ఎవరైనా వచ్చి అప్గ్రేడ్కి అయ్యి, సపోజ్ వాడు ఏమైనా మాజ్డా 3 తీసుకుందాం అనుకున్నారనుకోండి, దే మైట్ సెల్ దేర్ ఓన్ దేర్ ప్రీవియస్ టొయోటా. డీలర్షిప్స్లో ఏంటంటే మీ డాక్యుమెంటేషన్ అంతా పర్ఫెక్ట్ ఉంటుంది, వాళ్ళు యాక్సిడెంట్ వెహికల్స్ అవి తీసుకోరు. యాక్సిడెంట్ వెహికల్ ఉన్నా సరే యాక్సిడెంట్ ఉంది కాబట్టి దానికి తగ్గ ప్రైస్ రేంజ్ వాళ్ళు పెడతారు వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే కెనడాలో కార్ కొనాలంటే కంపల్సరీ మీరు ఎవాల్యుయేట్ చేయాల్సింది కార్ఫాక్స్ రిపోర్ట్ అండి. ఆ కార్ఫాక్స్ రిపోర్ట్లో మీ కార్ ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది, ఎప్పుడెప్పుడు సర్వీసింగ్ చేయించారు, దాని పుట్టుపూర్వ గోత్రాలు అన్నీ ఉంటాయి. అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది నుంచి కరెంట్ డేట్ వరకు వాళ్ళు ఇచ్చిన సర్వీసింగ్లు ఏంటి, ఏమైనా యాక్సిడెంట్ హిస్టరీ ఉందా, ఏమైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఉన్నాయా, ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా, అన్ని A to Z మొత్తం కార్ఫాక్స్ రిపోర్ట్లో వస్తుంది. సో చాలామంది కార్ఫాక్స్ రిపోర్ట్స్ ఇవ్వడానికి ఇష్టపడరు, ఎందుకంటే ఇవన్నీ ట్రాక్ అవుతాయని. కొంతమంది ఏం చేస్తారంటే కార్ఫాక్స్ రిపోర్ట్స్లో ఇవన్నీ రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండడానికి లోకల్ మెకానిక్ దగ్గరికి వెళ్తారు. మీరు అందుకనే చూస్తే ఒక సర్వీస్ సపోజ్ 30,000 కిలోమీటర్స్ దగ్గర ఒక సర్వీస్ అయింది అనుకోండి, నెక్స్ట్ సర్వీస్ 100,000 కిలోమీటర్స్ దగ్గర ఎక్కడో వాడు చేయిస్తాడు. సో ఈ మధ్యలో అంతా లోకల్ డీలర్షిప్స్కి లోకల్ మెకానిక్స్ దగ్గర చేయించుకుంటూ ఉంటారు. సో వాళ్ళ మధ్యలో ఏం ట్వీక్ చేశారు అనేది మనకు అర్థం కాదు మనకి. సో ఇలాంటి చాలా మిస్ అవుట్స్ ఉంటూ ఉంటాయి. అందుకనే మీరు డీలర్షిప్ దగ్గరికి వెళ్తే అక్కడ డీలర్ తీసుకునే కార్స్ మంచి కార్స్ యూజువల్గా తీసుకుంటాడు. ఇన్ కేస్ ఏమైనా యాక్సిడెంట్ హిస్టరీ ఉంటే అది కూడా కార్ఫాక్స్ రిపోర్ట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రైస్ కూడా తగ్గిస్తారు వాళ్ళు. సో యాక్సిడెంట్ వెహికల్స్ తీసుకోకూడదు అని అయితే ఏం లేదు, కానీ మీరు అమ్మేటప్పుడు మీకు రీసేల్ వాల్యూ ఏం రాదు మీకు యాక్సిడెంట్ వెహికల్స్కి. సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి మీరు వెహికల్ కొంటున్నప్పుడు. సో ఇది సెకండ్ ప్లాట్ఫామ్ అండి, డీలర్ దగ్గరికి వెళ్ళి ఓకే సో నాకు ఇంకా ఎలాంటి హెడేక్స్ వద్దు అనుకుంటే డీలర్షిప్ దగ్గర బ్లైండ్గా తీసుకుని వాళ్ళతో యూజ్డ్ కార్ వెహికల్స్ లెస్ దాన్ 5 years ఓల్డ్ ఉన్న వెహికల్స్ అన్నిటి మీద కూడా వాళ్ళు ఫైనాన్సింగ్ చేస్తారు. సో మీరు మంత్లీ కార్ మార్టగేజ్ మీరు ఇన్ని 5 years 7 years వరకు నాకు తెలిసి ఇస్తారనుకుంటాను. యూజువల్గా చాలామంది 5 year డ్యూరేషన్ పెట్టుకుంటారు మార్టగేజ్కి, కార్ మార్టగేజ్కి. సో ఇది అయిపోయిన తర్వాత డీలర్స్ కూడా మీకు చీట్ చేస్తారండి, చేయరని ఏం లేదు. మీకు ఏంటంటే వాళ్ళు ఏదో వెదర్ ప్రూఫింగ్ అని అనవసరమైనవన్నీ యాడ్ చేసి ఇంకో $700-800 $1,000 వాళ్ళు ఎక్స్ట్రా వేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే మీరు డీలర్షిప్లో తీసుకుంటే మీరు ట్యాక్సెస్ ఎక్కువ కడతారు ఆబ్వియస్లీ. సో ఎంత ప్రైస్ ఉంటే అంత ప్రైస్కి మీరు ట్యాక్సెస్ కట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ప్రైవేట్ సేల్లో తీసుకుని కొంచెం దాన్ని ఎవాల్యుయేషన్ అంటే కార్ ప్రైసింగ్ తక్కువకి చూపించుకుని దానికి తగ్గట్టుగా ట్యాక్సెస్ కడుతూ ఉంటారు. సో దే ట్రై టు సేవ్ ఆన్ ట్యాక్సెస్ ఇన్ ఏ ప్రైవేట్ సేల్. కానీ యూజువల్గా డీలర్షిప్ దగ్గర మీరు యూ హ్యావ్ టు పే ది ఎగ్జాక్ట్ అమౌంట్. ఎంతైతే మీరు 15,000కి మీరు కొంటే 15,000 మీద మీకు 13% HST ట్యాక్స్ కట్టిన తర్వాత టోటల్ ఎంతైతే అమౌంట్ ఉందో యూ హ్యావ్ టు ఎండ్ అప్ పేయింగ్ ద ట్యాక్స్. నేను ఆల్మోస్ట్ $2,500 ఓన్లీ నేను ట్యాక్సెస్ కట్టాను, అంటే $1,00,000 ఓన్లీ ట్యాక్సెసే ఉన్నాయి నా కార్ మీద. సో నేను జెన్యున్గా అంటే నేను డీలర్షిప్ నుంచి తీసుకోలేదు. సో ఐమ్ నౌ గోనా టాక్ అబౌట్ ది ఫైనల్ ఆప్షన్ విచ్ ఈస్ అన్ ఆన్లైన్ బయింగ్ ప్లాట్ఫామ్స్. మీకు ఆన్లైన్ బయింగ్ ప్లాట్ఫామ్లో నేను కార్ తీసుకున్నాను. సో క్లచ్ అని చెప్పి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది, clutch.ca అని చెప్పి. దాంట్లో మీరు ఏంటంటే ఇట్స్ సో సింపుల్ అండి, అసలు మీరు కార్స్ సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి. సో యూ ఆర్డర్ ఏ కార్, ఒక $100 పే చేస్తే వాడు కార్ తీసుకొచ్చి మీ ఇంటికి డెలివర్ చేసేస్తాడు. మీకు లైసెన్స్ ప్లేట్స్ మీ పేరు మీద రిజిస్టర్ చేసి మరీ తీసుకొస్తాడు వాడు. సో మీరు టెస్ట్ డ్రైవ్ చేసి మీకు కార్ నచ్చింది అనుకోండి, యూ కీప్ ది కార్ విత్ యూ. మీరు వాళ్ళకి వెంటనే చెక్ ఇచ్చేయాలి ఎంతైతే అమౌంట్ ఉందో, లేదంటే ఫైనాన్సింగ్ ఆప్షన్ కూడా మీరు వెళ్ళొచ్చు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో. మీ కార్ నచ్చలేదు అనుకోండి, యూ జస్ట్ టెల్ దెమ్ లైక్ నో ఐ డోంట్ లైక్ ఇట్, ఐ వాంట్ ఎక్స్ప్లోర్ అదర్ ఆప్షన్స్ అని చెప్తే వాడు మళ్ళీ కార్ పట్టుకెళ్ళిపోతారు, ప్లేట్స్ మీ దగ్గర ఉంచేస్తాడు. సో ప్లేట్స్కి ఎంత అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మీరు $150-200 ఉంటుంది అంతే. ప్లేట్స్ అంటే లైసెన్స్ ప్లేట్స్ అనమాట. ఆ ప్లేట్స్ మీరు నెక్స్ట్ ఇంకో కార్ పర్చేజ్ చేసినప్పుడు సేమ్ ప్లేట్స్ మీరు వాడుకోవచ్చు మీరు. సో విచ్ ఈస్ వెరీ గుడ్ కదా. ఇంకోటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉన్న గుడ్ ఆప్షన్ ఏంటంటే
కార్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు ఫస్ట్ 1 month, ఐ థింక్ ఫస్ట్ 1 month 650 kilometers ఫ్రీ ఇస్తాడు. మీరు 1 monthలో ఎప్పుడైనా కార్ రిటర్న్ చేసేయచ్చు. ఇట్స్ నాట్ జస్ట్ ఇమీడియట్గా మీరు టెస్ట్ డ్రైవ్ చేసిన వెంటనే. దట్స్ వన్ ఆప్షన్. అదర్ ఆప్షన్ ఈజ్ లైక్ యూ కెన్ స్టిల్ హోల్డ్ ది కార్ ఫర్ 1 month, డ్రైవ్ 650 kilometers. ఇఫ్ యూ స్టిల్ డోంట్ లైక్ ఇట్, యూ గివ్ అవే ది కార్. మీరు ఒకసారి కార్ ప్రైవేట్ సేల్లో కానీ డీలర్షిప్ దగ్గర కానీ తీసుకుంటే ఇలాంటి ఆప్షన్స్ మీకు ఎక్కడ అసలు దొరకవు మీకు. సో దట్స్ అదైతే నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనిపించింది. నేను కార్ తీసుకున్న వెంటనే నాకు ఏదో రోటార్స్ ఏవో ప్రాబ్లం వచ్చాయి. సో వాడు కార్ పిక్ చేసుకుని మొత్తం అదంతా ప్రాబ్లం అంతా ఫిక్స్ చేసేసి దాని తర్వాత నాకు మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టించి నాకు కార్ ఇచ్చాడు నాకు యాక్చువల్లీ. అండ్ హీ అపాలజైజ్డ్ ఫర్ లైక్ 1000 times. బేసికలీ నేను 30,000 kilometers తిరిగిన కార్ నేను తీసుకున్నాను, నేను 2018 మోడల్ టొయోటా కరోలా. సో అదేంటంటే ఐ రియల్లీ లైక్ దట్ ప్లాట్ఫామ్ అండి. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి కార్ డెలివర్ చేస్తారు. సో విచ్ ఈస్ వెరీ గుడ్. లైక్ చాలా మందికి తెలియదు ఈ ఆప్షన్ ఒకటి ఉందని చెప్పి. సో ఫైనల్గా నేను డీలర్షిప్కి వెళ్ళి కొంత మోసపోయి, ప్రైవేట్ సేల్ దగ్గర కొంత మోసపోయి, ఫైనలీ ఐ ఎండెడ్ అప్ బయింగ్ ఇన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ నౌ. యాక్చువల్లీ నాకు మంచి బెస్ట్ కార్ వచ్చింది అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. సో నేను ఎలా చీట్ చేస్తారో అనేది ఐ విల్ షెడ్ మోర్ లైట్ ఇన్ ఏ డిఫరెంట్ వీడియో. సో ఇదండి ఫైనల్గా మీకు ఒక కార్ బయింగ్ ప్రాసెస్ మీద ఒక క్లారిటీ ఇచ్చాను అని అనుకుంటున్నాను. ఫస్ట్